ఉంది, కానీ అందరికీ కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ప్లీజ్ అందరూ గట్టిగా హల్లెలూయా. సరిపోలేదండి, ఇందాక మొదలు ఎవరు చెప్పారా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చెప్పరా గట్టిగా. మీ హల్లెలూయాలు నాకు చాలా ఎనర్జీ తెచ్చి నేను దేవవాక్యంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి చెప్పినట్టు నుంచినందుకు. మీకు కూడా కాళ్ళు తగ్గాయి. ఓకే, అయితే ఫస్ట్ వాడు తండ్రి మీరేం చేస్తున్నారు వీడేమి కనుక వీరిని క్షమించమని ఆయన. అయితే విజయ అంటే ఒక మాట చెప్పారు, మనల్ని హింసించే వారిని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే క్షమించండి ఫస్ట్ వాడు. నేను దాంట్లో తీసుకున్న వాడు ఏంటంటే మనల్ని హింసించిన వారిని మనం క్షమించాలి అన్నమాట నేను తీసుకున్నాను. మరి మన జీవితంలో మనల్ని హింసిస్తారు, వాళ్ళు ఎంతో కష్టపడతారు, వాళ్ళు ఎంతో బాధపడతారు చాలామంది. వాళ్ళ పట్ల మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. మనం వాళ్ళని క్షమించాలి. ఎంత కష్టమైనా సరే మనం ఆయన్ని క్షమించాలి. నెక్స్ట్, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని సౌజన్యంగా చెప్పారు. దాంట్లో నేను తీసుకున్న మాట ఏంటంటే యేసయ్య అంత బాధపడుతూ కూడా ఆయన దొంగ మారాడు అని ఆయన గుర్తించారు. ఎందుకు గుర్తించారు? ఆయన ఎంత కష్టపడుతున్నారు, ఆయన హింసించబడుతున్నారు, వాళ్ళతో పోటు పొడిచారు. అయినా సరే ఆయన ఒక దొంగని అంటే ఒక దొంగని ఆయన గుర్తించారంటే మనం ఆ ప్లేస్లో ఉండి మనం అలాగే చేస్తామా? అంతా మనం కష్టపడుతున్నా సరే మనం ఇంకొకరి కోసం ఆలోచిస్తామా? ఒకసారి ఆలోచిస్తాం, చేస్తామండి. మనకి ఈ మాటలతో మనం ఏం తెలుసుకోవాలంటే మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి. ప్రతి ఒక్క మనిషిలో మనము వాళ్ళు వాళ్ళు మారారు అన్న మాటని మనం గ్రహించాలి. ఏంటంటే మనం ప్రతి ఒక్క మనిషి వస్తారు, వచ్చి మన దగ్గర ఏదో కోప్పడతారు, సరిపోద్ది. తర్వాత మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మనం వాళ్ళు ఏం చేయాలి? క్షమాపణ చూడాలి. కరెక్టే కదా? మనం వాళ్ళ క్షమాపణ చూడాలి. నెక్స్ట్ నేను చెప్పే మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆయన అంత బాధపడుతూనే కుటుంబం యొక్క బాధ్యత ఆయన గుర్తించారు. అంత బాధలో కూడా మనం ఏం చేస్తామండి? మనకి ఏమైనా నొప్పి వచ్చింది, మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్తాము, లేకపోతే యాక్సిడెంట్ అయి పడిపోతాము. అప్పుడు మనకి ఏ గుర్తు వస్తుంది? వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, నేను అర్జెంట్గా కోలుకోవాలి అనే గుర్తు వస్తుంది, అంతేనా? కానీ యేసయ్య తన తల్లి యొక్క బాధ్యత గురించి ఆయన మర్చిపోలేదండి. ఆయనకి అదే గుర్తుంది, నా తల్లి, నా శిష్యులు అందరూ కూడా మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళ సేవలో కొనసాగాలి అని ఆయన గుర్తుపెట్టుకున్నారు. అయితే విజయమ్మ ఒకటి చెప్పారు, అమ్మ నేను థర్డ్ మాట చెప్తామమ్మా అని అంటే ఎవరు కూడా యూట్యూబ్లో చూడొద్దని చెప్పారు. బట్ నేను చాలా వరకు ప్రయత్నించి యేసయ్య మరి నేను యూట్యూబ్లో చూడకుండా ఎలాగైనా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకున్న శోధనలో నుంచి ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు శోధింపబడుతున్నావు కనుక నీ కుటుంబం యొక్క బాధ్యత నీకు గుర్తుందా? నువ్వు ఎంత శోధనలో ఉన్నా నీ కుటుంబ బాధ్యత నీకు గుర్తుండాలి. కరెక్టే కదా? కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు, అత్త, మామలు, అక్క, చెల్లెలు, వీళ్ళందరూ.
కదా. వీళ్ళు మరి మనము భర్త భార్య కుటుంబం అంటే మనం ఎంత శోధనలు ఉంటాయో తెలుసు కదా. ప్రతి ఒక్క కుటుంబంలోనూ శోధనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ శోధనలలో కూడా మన కుటుంబం యొక్క బాధ్యత నెరవేర్చడానికి మనకి తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు బట్టి మనం కుటుంబం యొక్క రహదారి వేసుకుంటాం. ఆ దారిలో ముళ్ళు ఉండవు, రాళ్ళు ఉండవు, ఇంకేమి ఉండకుండా మనం దారిని సరిగ్గా చేసుకుంటాం. అలాగా మనము ఎప్పుడైతే మన కుటుంబాన్ని మనం ఎన్ని బాధలు ఇబ్బందుల్లో ఉన్నా సరే మన కుటుంబాన్ని చక్కగా తీసుకువెళ్తామో అప్పుడు యేసయ్యకి ఇష్టమైన విధంగా ఉంటుంది. అయితే ఆయన శిలువ మరణంలో కూడా ఆయన అసలు ఆయన కుటుంబాన్ని మర్చిపోలేదు, ఆయన తల్లిని మర్చిపోలేదు. అయితే ఆయన అంత బాధపడుతూ కూడా ఆయన ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు. ఆయన శిలువలో ఉండి ఆయన ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు, మానసికంగా సందేశాన్ని ఇచ్చారు, ఆయన నిత్య దీపం కలిగిన సందేశాన్ని ఇచ్చారు. మరి ఆ సందేశాన్ని మనం చూస్తున్నామా, మనం మన జీవితాల్లో ఆచరిస్తున్నామా అని ఒకసారి గ్రహించుకుందాం. అయితే ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు యేసయ్య తన తల్లి పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, భర్తలు భార్యలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? అంటే మీరు ఏమనుకోకండి, కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒక బాధ్యత, ఆ బాధ్యత నేను అడుగుతున్నాను అంతే. అయితే ఆ బాధ్యత వల్ల మనకి కలిగింది ఏంటంటే, ప్రతి ఒక్కరు వ్యాధిలో ఉన్నా సరే భార్య, లేకపోతే భర్త వ్యాధిలో ఉన్నా సరే భర్త భార్య ఇద్దరూ కలిసి ఒక్క దారిలో వెళ్తున్నప్పుడు ఏ శాతం శోధన మన దగ్గరికి రాదు. ఎవ్వరు కూడా మనల్ని ఒక మాట అనలేరు. కానీ భర్త కానీ భార్య కానీ ఎటువంటి అది వెళ్ళిపోయారనుకోండి, మధ్యలోకి సాధన వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు? బోర్డుని గొడవలు పెడతారు. ఆ గొడవలు రాకుండా ఉండాలంటే మనం దేవుళ్ళలో నడుచుకుంటూ భర్తకి కానీ భార్యకి కానీ ఇద్దరు ఒకే త్రోవలో వెళ్ళడానికి మనం సహాయం తోడ్పడాలి. అలాగా మనం ఉండాలి. అలాగే ఆఫీస్లో చాలా పనులు ఉంటాయి. ఒక సార్ ఉంటారు, ఒక హెచ్ఆర్ అనమాట. ఆయన చెప్పిన పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి భార్య చెప్పిన పనులు మనం చెయ్యం, భర్త చెప్పిన పనులు మనం చెయ్యం. ప్రతి ఒక్క దాంట్లోని ఒక సార్ ఉండి వాళ్ళు అలా నడిపిస్తున్నప్పుడు మన కుటుంబం దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకని నిర్లక్ష్యం చేస్తామండి? ఆయనకి యేసయ్య ప్రతి చిన్న విషయాన్ని అంత పెద్ద న్యాయం చేసినారు. పొట్టలో బల్లె పోటు ఇలా పొడుస్తున్నప్పుడు వాళ్ళనే వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక అని చెప్పారు. చెప్పినప్పుడు మరి భార్య భర్త కానీ చిన్న తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు క్షమించలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఒకసారి మనం గ్రహించుకుందాం. ఈ మాటలు చెప్తున్నందుకు క్షమించండి, బట్ దేవుని ఒక బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలో నేను చెప్తున్నాను అనమాట. అయితే